హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కథలోకి వెళ్ళిపోదాం. హనీ అలా ఎలా చేస్తుంది? హనీ ఎప్పటికీ అలా చేయదు. హనీ నాది, ఓన్లీ ఫర్ మీ అనుకుంటూ అలానే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు అభి క్యాబిన్లోకి వెళ్తూ మనుని చూసి ఆగిపోతాడు. హాయ్ మను. హాయ్ కీర్తి. ఏంటి మ్యారేజ్ ఫిక్స్ అయిందట? కంగ్రాట్స్ అంటుంది మను. థ్యాంక్ యూ మను. నువ్వు నాకు హెల్ప్ చెయ్యాలి అంటుంది కీర్తి. చెప్పు ఏం చెయ్యాలి అంటుంది మను. పెళ్లి బట్టలు షాపింగ్కి తోడు రావాలి అంటుంది కీర్తి. ఓ తప్పకుండా, నిన్న మేము కూడా వెళ్ళి పెళ్లి బట్టలు కొన్నాం అంటుంది మను. నాకు తెలిసిన బోటెక్ ఉంది, అందులో వెడ్డింగ్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. నేను విశాల్ నిన్న వెళ్ళి తీసుకున్నాం అంటుంది మను. ఆ మాటలు విన్న అభి కోపంగా మను దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకొని రెస్ట్ రూమ్లోకి తీసుకెళ్తాడు. అభి వదులు వదులు, ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటుంది మను. తను మన గురించి ఇప్పుడు ఏమనుకుంటుంది అంటుంది మను. ఎవరు ఎవరేమనుకుంటే నాకేంటే అంటాడు అభి. హా, అదేంటి? అవును, నా పెళ్ళం నా ఇష్టం. ఓ, నేను పెళ్ళాన్నన్న సంగతి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అంటుంది మను. అసలు నువ్వు చెప్పు, ఎందుకు వెళ్ళావు మీ అమ్మ వాళ్ళ ఇంటికి? ఎవరిని అడిగి వెళ్ళావే అంటాడు అభి. ఎవరిని అడగాల్సిన అవసరం నాకు లేదు అంటుంది మను. నువ్వు ఇంకో అమ్మాయితో పార్లర్ చుట్టూ తిరుగుతుంటే నేను నీకోసం ఇంట్లోనే ఉండాలా అంటుంది మను. తను నా ఫ్రెండ్ అంతే. అవునా, అందుకే చేతులు పట్టుకొని ఇహిహి అనుకుంటూ నవ్వుతూ మాట్లాడుతున్నారా అంటుంది మను. నాతో ఎప్పుడైనా అలా మాట్లాడారా? లేదు కదా అంటుంది. మనుని దగ్గరకు లాక్కొని గట్టిగా హక్ చేసుకుంటాడు. మను ఒక్క నిమిషం షాక్ కొట్టిన బొమ్మల అలాగే నిలబడిపోతుంది. అని "ఉమ్, నువ్వు ఈరోజు నాతో పాటు ఇంటికి వచ్చాయి, ఏదో లోకంలో ఉండి అంటుంది. థ్యాంక్ యూ హనీ అంటాడు అభి. అప్పుడు స్పృహలోకి వచ్చి అభిని తోసేసి నెవర్ అని ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుంది. అభి నవ్వుకుంటూ ఓ, మేడం గారిని ఎలా లాక్ చేయాలో తెలిసిపోయింది అనుకుంటాడు. మను సీట్లో కూర్చొని గబగబా బాటిల్లో వాటర్ మొత్తం తాగేస్తుంది. అమ్మ బాబోయ్, ఇంకొంచెం ఉంటే నా పని అయిపోయేది అనుకుంటుంది మను. అభి ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఇంకా తనకి దొరకకుండా ఉండాలి అనుకుంటుంది. మామ్, హనీ ఎప్పుడు ఇంటికి వస్తుంది? తను ఇంక రానని చెప్పింది కదా. ఎందుకు రాదు? ఇప్పుడే రమ్మని కాల్ చేయి అంటాడు అభి. నువ్వే చేయొచ్చు కదా అంటుంది వసు. హనీ నా మాట వినట్లేదు, నువ్వు చెప్తే వస్తుంది, చెప్పు అంటాడు అభి. నేనెలా చెప్తాను, అసలే పెళ్లి పెట్టుకుంటే అంటుంది వసు కోపంగా. మామ్, తను రావాలని చెప్పాను, రావాలంతే అంటాడు అభి. ఏంట్రా ఏంటి అంటుంది వసు. హనీ నా లైఫ్ నాతో ఉండాలి, అక్కడ ఎలా ఉంటుంది అంటాడు అభి. అసలు ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని వెళ్ళిపోతాడు. అభి అభి ఆగరా అంటుంది వసు. చెప్పేది వినకుండా వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడో ఏంటో వీడు. వసు, ఎందుకు అలా అరుస్తున్నావు అంటారు రఘు. మన అభి ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకుని కోపంగా వెళ్తున్నారండి అంటుంది వసు. అసలే వాడి కోపం వస్తే ఏం చేస్తాడో వాడికే తెలియదు అంటాడు రఘు. అభి మను వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మను విశాల్ హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. బేబీ, ఇదిగో నీ ఎంగేజ్మెంట్ డ్రెస్ రెడీ. వావ్, చాలా బాగుంది. మన డ్రెస్సెస్ మ్యాచింగ్ చూసి అందరూ థ్రిల్ అయిపోవాలి. అభి తన కోపం కొంచెం కంట్రోల్ చేసుకుని విసురుగా వచ్చి మను చేయి పట్టుకొని, అత్తయ్య, నేను హనీని తీసుకెళ్ళిపోతున్నా అని ఫాస్ట్గా తనని తీసుకొని బయటికి వస్తాడు. ఉమా అభి అభి అంటూ వెనకే వస్తుంది. అభి ఎక్కడికి? నేను రాను అని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ తన వల్ల కావట్లేదు. హనీ, కార్ ఎక్కు అంటాడు అభి. నేను ఎక్కను అంటుంది మను. అభి మనుని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేస్తాడు. అభి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను వెళ్ళాలి, ప్లీజ్ కార్ ఆపు. అని సైలెంట్గా ఉండు అంటాడు అభి. ఎక్కడికి వెళ్తున్నామో అదైనా చెప్పండి ముందు అంటుంది మను. హనీమూన్కి అంటాడు అభి. హా అని నోరు తెరుస్తుంది హనీ. ఎందుకు అంత షాక్ అవుతున్నావు? నిన్నేదో వేరే గ్రహానికి తీసుకెళ్తున్నట్టు అంటాడు అభి. ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి అంటుంది మను. నా హనీతో నేను వెళ్ళాలని ఫిక్స్ అయ్యా, వెళ్తున్నా, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైందా అంటాడు అభి. ఇంట్లో అందరూ కంగారు పడతారు తెలుసా, అయినా అంతా నీ ఇష్టమేనా అంటుంది మను. నాకు ఇష్టం ఉండాల్సిన అవసరం లేదా, కార్ ఆపు అంటూ అరుస్తూ ఉంటుంది. అభి కార్ పక్క కాపి మను మొహాన్ని చేతుల్లోకి తీసుకొని తన పెదాలతో
మను పెదలని మూసేస్తాడు. ఇద్దరు మొదటి ముద్దుని ఆస్వాదిస్తారు. కొంచెం సేపు తర్వాత అభి మనుని వదిలేసి కారు స్టార్ట్ చేస్తాడు. మను తల దించుకొని కళ్ళు మూసుకొని సైలెంట్గా కూర్చుంటుంది. అవి ఒక రెస్టారెంట్ దగ్గర కారు ఆపి, హనీ దిగు, ఏమైనా తిని వెళ్దాం అంటాడు. నాకు ఆకలిగా లేదు అంటుంది మను. హనీ కొంచెం తిను రా అంటాడు. ఇద్దరు తిని బయలుదేరుతారు. మను అభి భుజం మీద పడుకొని నిద్రపోతుంది. మధ్యరాత్రిలో కార్ ఒక ఇంటి ముందు ఆపి హారన్ కొడతాడు అభి. గేట్ తెరుచుకోగానే కార్ లోపల పార్క్ చేసి నిద్రలో ఉన్న మనుని ఎత్తుకొని లోపల బెడ్రూమ్లో బెడ్ మీద పడుకోబెడతాడు. అభి కూడా అలసిపోవడంతో వెంటనే నిద్రపోతాడు. ప్రొద్దుటే మను లేచేసరికి అభి తనని హత్తుకొని పడుకొని ఉంటాడు. మను లేచి అభి అభి లే అంటుంది. ఏంటి హనీ అంటాడు అభి. మనం ఎక్కడున్నాం? ఇంట్లో. అదే ఎవరింట్లో ఉన్నాం అంటుంది మను. మన ఇల్లే హనీ, రాత్రి జర్నీ చేసి బాగా టైర్డ్గా ఉంది, కాసేపు పడుకొని అంటాడు అభి. మను వెళ్ళి ఫ్రెష్ అయి కిందికి వెళ్తుంది. అమ్మాయి గారు మీరు లేచారా? ఇప్పుడే కాఫీ తెస్తాను అనగానే నీ పేరు అంటుంది మను. మంగి అమ్మాయి గారు, మీకేమైనా కావాలంటే పిలవండి, క్షణంలో మీ ముందుంచుతాను అంటుంది. కాఫీ తాగి సోఫాలో కూర్చుని ఎక్కడికొచ్చాం ఏంటి అని కూడా తెలియకుండా, కనీసం నన్ను ఒక మాట అయినా అడగకుండా తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. తనంతట తానే నాకు దూరంగా ఉన్నాడు, ఇప్పుడు కావాలని దగ్గర అవుతున్నాడు. హనీ హనీ అబ్బాయి గారు ఏంటో అడుగుతున్నారు, కాఫీ తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు. హనీ హనీ అంటే కాఫీనా అమ్మాయి గారు? మను నవ్వి, కాదు, ఆయన నన్ను హనీ అని పిలుస్తారు. ఓ అలాగా అమ్మాయి గారు, ఇదిగోండి కాఫీ అబ్బాయి గారికి, నువ్వే ఇచ్చేసిరా. అమ్మో నేనా? అమ్మగారికి తెలిస్తే తోలు వలిచేస్తారు. ఎందుకు అంటుంది మనం. అబ్బాయి గారికి కాఫీ పని వాళ్ళు ఇస్తే అమ్మగారు ఊరుకోరు. ఆవిడే స్వయంగా అబ్బాయి గారి పనులన్నీ చూసుకుంటారు. ఆమె లేకపోతే వసుదమ్మగారు చూస్తారు. ఇప్పుడు మాత్రం మీరే వెళ్ళాలి అంటుంది మంగి. హనీ అభి కాఫీ. ఎందుకే అలా మూతి ముడుచుకున్నావు అంటాడు అభి. కనీసం ఎక్కడికో చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేసావు అంటుంది మనం. ఇది మన సొంత ఊరు, ఈ ఇల్లు కూడా మనదే. మా నాని ఫోన్ చేసి అమ్మాయిని తీసుకొని ఒకసారి రా అని చెప్పింది, అందుకే తీసుకొచ్చా అంటాడు అభి. అదా సంగతి, ఆవిడ తీసుకురమ్మంది కాబట్టి తీసుకొచ్చారు, నీకు ఇష్టమై కాదన్నమాట అంటుంది మను. కాఫీ కప్పు పక్కన పెట్టి మనుని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన రెండు చేతులతో మనుని గట్టిగా పట్టుకున్నాడు. మను టెన్షన్గా ఏం చేస్తున్నారు అవి అంటుంది. చెవిలో చిన్నగా తెలియట్లేదా అంటాడు. అర్థం కాలేదు అంటుంది మను. మెడ మీద ముద్దు పెట్టి ఇప్పటికైనా అర్థమైందా అంటాడు అభి. అభి నుండి విడిపించుకొని ఫాస్ట్గా ఆ రూమ్లో నుండి బయటకు వస్తుంది. అమ్మాయి గారు ఇదిగోండి, పెద్దమ్మ గారు మిమ్మల్ని ఈ బట్టలు కట్టుకుని ఈ నగలన్నీ పెట్టుకుని తయారవమన్నారు అంటుంది మంగి. మను అవి తీసుకుని గదిలోకి వెళ్తుంది. ఏంటవి నీ చేతిలో అంటాడు అభి. మీ నాన్నమ్మ గారు పంపించారు ఇవన్నీ వేసుకొని రెడీ అవ్వమని. చాలా ఉన్నట్టున్నాయి, నువ్వు మోయగలవా లేక నా హెల్ప్ ఏమన్నా కావాలా అంటాడు అభి. మను కోపంగా ఓ చూపు చూసి స్నానానికి వెళ్తుంది. మను డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటుంది. అభి స్నానం చేసొచ్చి తల తుడుచుకుంటూ తల విదిలిస్తాడు. ఆ నీటి తుంపర్లు వచ్చి మను మీద పడి ఒళ్ళు జల్లుమంటుంది. మను వెనక్కి తిరిగి గట్టిగా అభి ఏంటిది, కొంచెమైనా చూసుకోవాలి కదా, నీళ్లు నా మీద పడుతున్నాయి అని అరుస్తూ ఉంటుంది. హనీ కొంచెం మెల్లగా మాట్లాడు, నాని వచ్చే టైం అయింది అంటాడు. మను వడ్రాణం పెట్టుకోవడానికి పడే అవస్థలు చూసి నవ్వుతాడు అభి. ఎందుకో ఆ నవ్వు అంటుంది మను. నీ పాటలు చూస్తుంటే నవ్వు వచ్చేస్తుంది బంగారం అంటాడు. మరేం చేయను, ఇవి సరిగా సెట్ అవ్వట్లేదు, అయినా ఇన్ని నగల గంగిరెద్దులాగా ఉంటానేమో, అసలు ఇదంతా నీ వల్లే, నిన్ను అసలు వదిలిపెట్టను అంటుంది మను. మను దగ్గరికి వచ్చి వడ్రాణం పెట్టి అలాగే వెనక నుండి మనుని హక్ చేసుకొని అలాగే ఉండిపోతాడు. అద్దంలో మనుని చూస్తూ నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు తెలుసా బంగారం అంటాడు. మనుని తన వైపుకు తిప్పుకొని కళ్ళల్లోకి చూస్తూ నన్ను వదిలి ఉండొద్దనే నేను చెప్తున్నా అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు అభి. హనీ సారీ, నిన్ను ఇన్ని రోజులు నా ఈగోతో ఇబ్బంది పెట్టాను, ఇంకా నీతో నేను అస్సలు గొడవ పడను, సరేనా బంగారం అంటాడు. ఈ ఒక్కసారికి వదిలే. మను కళ్ళ నిండా నీళ్లతో అంతా మీ ఇష్టమేనా, మీరు వద్దంటే దూరంగా ఉండాలి, కావాలంటే దగ్గర ఉండాలా,
ఇప్పుడు మీరు కావాలనుకుంటున్నారు కాబట్టి దగ్గర అవ్వాలి అంతే కదా అంటుంది. నేను ఒక మనిషిని, నాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా అంటుంది. మీ ప్రవర్తన వల్ల నా మనసు ఎంత బాధపడిందో మీకు తెలుసా అంటుంది. అని అది అబ్బాయి గారు, పెద్దమ్మ గారు మిమ్మల్ని ఇద్దరిని టిఫిన్ తినడానికి రమ్మంటున్నారు అంటుంది మంగి. సరే వస్తున్నామని చెప్పు అంటాడు అభి. ఇద్దరు కిందికి వెళ్తారు. ఇద్దరు అలా దిగి వస్తుంటే చూసి జంట భలే చూడముచ్చటగా ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉన్నారు అనుకుంటారు ఇంట్లో పనివాళ్ళు. టిఫిన్ తిని సోఫాలో కూర్చొని అక్కడ ఉన్న మ్యాగజైన్ చూస్తూ ఉంటుంది మను. అభి ఫోన్లో బిజీ. అభి వాళ్ళ నాని వస్తుంది. అభి మను చేయి పట్టుకుని ఆమె దగ్గరికి తీసుకెళ్తాడు. కాళ్ళకి దండం పెట్టమని మనుకి సైగ చేస్తాడు. ఇద్దరు ఆవిడ కాళ్ళకి దండం పెడతారు. మను మాత్రం ఆవిడని చూడగానే షాక్ అయి అలాగే బిగుసుకుపోతుంది. పెళ్ళయ్యాక మన సాంప్రదాయం ప్రకారం నువ్వు అమ్మాయి మన కులదేవత గుడిలో కొన్ని పూజలు చేయాలి, అందుకే మిమ్మల్ని రమ్మని చెప్పాను అంటుంది నాని. అలాగే నాని అంటాడు అభి. ఈరోజు మన బంధువులందరూ ఇంకా ఊరు మొత్తం కొత్త కోడల్ని మొహం చూడ్డానికి వస్తారు. అలాగే వచ్చిన వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేశాను. అందరూ రాగానే మీకు కబురు చేస్తాను, అందాక ఇద్దరూ రెస్ట్ తీసుకోండి అంటుంది నాని. అలాగే అని ఇద్దరు గదిలోకి వెళ్తారు. మను మనసులో ఏంటిది, అనుకోకుండా జరిగిందా, కావాలని చేయించారా? వద్దనుకున్నవే మళ్ళీ నా జీవితంలోకి వస్తున్నాయి. తెలుసుకుంటాను అసలు విషయం ఏమిటో. మనుకి ఏం జరుగుతుందో అర్థం కాక ఆలోచిస్తూ కూర్చుంటుంది. అభి కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. హనీ ఏంటి, ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదు అంటుంది మను. నువ్వేదో తెగ ఆలోచిస్తున్నావు ఇందాకటి నుండి, ఏమైంది అంటాడు అభి. అదేం లేదు అంటుంది మను. మరి ఎందుకు అంత డల్గా ఉన్నావు, చెప్పు బంగారం అంటాడు అభి. ఏం లేదు. అవును, మన ఇద్దరికి పెళ్లి చేయాలన్న ఆలోచన ఎవరిది అంటుంది మను. ఏ ఇప్పుడెందుకు అలా అడుగుతున్నావు అంటాడు అభి. ఊరికే తెలుసుకుందామని అంటుంది మను. నాతో మా అమ్మ చెప్పింది, నా ఫ్రెండ్ కూతురు నీకు తనతో పెళ్లి ఫిక్స్ చేశామని. మేబీ మా అమ్మ ఐడియా కావచ్చు అనుకుంటాడు అభి. మీ నాన్నమ్మ గారు పెళ్లికెందుకు రాలేదు అంటుంది మను. ఆచారం ప్రకారం మా ఇంట్లో పెళ్లి రోజు గుళ్ళో హోమం చేయించాలట. మన పెళ్లి రోజు ఇక్కడ గుళ్ళో హోమం చేయిస్తూ నాని ఇక్కడే ఉంది అంటాడు అభి. మరి తర్వాత అయినా రావచ్చు కదా అంటుంది మనం. ఎప్పుడు మేమే వస్తాం ఇక్కడికి, నాని రాదు అంటాడు అభి. ఏ ఎందుకు రాదు అంటుంది మనం. అబ్బా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతావే బంగారం, నాకు వర్క్ ఉంది, కొంచెం సేపు డిస్టర్బ్ చేయకే అంటాడు అభి. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అనుకుంటుంది మనం. అమ్మాయి గారు ముత్తైదువులు వచ్చారు, మిమ్మల్ని అబ్బాయి గారిని రమ్మంటున్నారు అంటుంది మంగి. సరే పద. ఇలా కాదు అమ్మాయి గారు, కొంగు మొహం కనపడకుండా కప్పుకొని రావాలి అంటుంది మంగి. అలా అయితే కనబడకుండా నేనెలా నడవాలి అంటుంది మను. అని డోంట్ వర్రీ బంగారం, పద నేను తీసుకెళ్తా అంటాడు అభి. మను ముసుగు వేసుకోగానే అభి మను భుజాల చుట్టూ చెయ్యి వేసి తీసుకొస్తాడు. పూలతో అందంగా అలంకరించిన ఉయ్యాల బల్ల మీద ఇద్దరిని కూర్చోబెడతారు. ముత్తైదువులందరూ ఒక్కొక్కళ్ళుగా వచ్చి ముసుగు తీసి చూసి ఇద్దరిపై అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్తున్నారు. మను ఆ తతంగం అంతా అయిపోయాక భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. అభి పని ఉందని టౌన్కి వెళ్తాడు. సాయంత్రం గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది మను. మను ఇల్లు నీకు నచ్చిందా తల్లి అంటుంది నాని. బాగుందండి. అండి ఏంటమ్మా, నేను అభికి నానమ్మని, అంటే నీకు అమ్మమ్మని అవుతా. అమ్మమ్మ అని పిలవచ్చు కదా అంటుంది నాని. అలాగే అమ్మమ్మ. మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా అంటుంది మను. నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు. నీ పెళ్లి జరగడానికి కారణం నేనే, దాని గురించి నీకు నేను రేపు గుళ్ళో చెప్తాను అంటుంది. అభికి ఈ విషయం తెలియదు. హాయ్ నాని, ఏంటి ఇద్దరు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అంటాడు అభి. అదేమీ లేదు, నువ్వు ఎప్పుడు వస్తావో అనుకుంటూ ఉన్నాం, నువ్వు వచ్చావు అంటుంది నాని. హనీ కాఫీ తీసుకురావా అంటాడు. అభి ఏంటి సంగతి, మీ ఇద్దరు సరిగా లేరని విన్నాను అంటుంది నాని. అలాంటిదేం లేదు నాని, మేము బాగానే ఉన్నాం అంటాడు అభి. నాకు కూడా అబద్ధం చెప్తున్నావా? వసుధ నాకు అంతా చెప్పిందిలే. నిజంగా అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది నాని. హనీ అంటే నాకు చాలా చాలా ఇష్టం, కానీ కానీ తనతో చెప్పలేకపోతున్నావా అంటుంది నాని. తనకి చాలా పొగరు, అయినా నేను తనని ఎక్స్క్యూజ్ చేసి యాక్సెప్ట్ చేశా అంటాడు అవి. నువ్వు క్షమించడానికి తను అసలు ఏం తప్పు చేసింది అంటుంది నాని.
నీకేం జరిగిందో తెలియదు. నాకంతా తెలుసు. అందులో తన తప్పు ఏ మాత్రమూ లేదు. అదంతా నీ ఈగో అంటుంది నాని. నేను నా ఈగో వదిలేశాను కదా అంటాడు అభి. నాకేం అలా అనిపించట్లేదే అంటుంది నాని. ఇట్స్ ట్రూ. నేను తనకి ఆల్రెడీ చెప్పాను. ఇంతకు ముందు జరిగింది వదిలై మనం ఇక్కడ నుండి కలిసి ఉందామని. తనంతట తాను నాకెప్పుడూ దగ్గర అవ్వాలని ప్రయత్నం చేయలేదు. ఈవెన్ నేనే దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నా అంటాడు అభి. అయినా తను కూడా నీకు దూరంగా నిన్ను వదిలి వెళ్ళిపోలేదు కదా అంటుంది నాని. వెళ్ళింది కదా వాళ్ళ ఇంటికి అంటాడు అభి. ఇప్పుడు నీతోనే వచ్చింది కదరా అంటుంది నాని. లేదు, నేనే తీసుకొచ్చాను, తనేం రాలేదు అంటాడు అభి. నువ్వేమనుకుంటున్నావు? తనని నువ్వు తీసుకొచ్చావనా? కాదు, తను నువ్వు రమ్మనగానే నీతో రావాలి అనుకుంది కాబట్టి తీసుకురాగలిగావు అంటుంది నాని. చూడు అభి, ఆడవాళ్ల మనసు చాలా సున్నితం, భావోద్వేగాలు కూడా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు మీ నుండి ఆశించేది కేవలం కొంచెం ప్రేమ మాత్రమే. నిన్ను నమ్మి నీ చెయ్యి పట్టుకొని వచ్చిన భార్యని ఏ కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నీ ప్రేమలో తన వాళ్ళు అమ్మ నాన్నని కూడా మర్చిపోవాలి. సమయాన్ని బట్టి తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా, భర్తగా అన్ని పాత్రలకి నువ్వు న్యాయం చెయ్యాలి. నీ భార్య నువ్వు ఇద్దరు ఒకటే, వేరు కాదు. తప్పు చేసినప్పుడు అది ఎవరైనా సరే ఒప్పుకోవాలి. నిజమైన ప్రేమకు హద్దులు ఉండవు, షరతులు కూడా ఉండవు. ఎక్కువ తక్కువ అనే మాటే లేదు. తనది నిజమైన ప్రేమ, నిన్ను మార్చాలనుకున్నది. నీది తను నీ సొంతం అనే పంతం మాత్రమే. నిజంగా తనని ప్రేమించి చూడు, ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది అనగానే, థ్యాంక్ యూ నాని, నువ్వు చెప్పినట్టే తనని ప్రేమించడం మొదలు పెడతాను. అలా అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అభి, రేపు వేకువజామున గుడికి వెళ్ళాలి, ఇద్దరూ రెడీ అయి ఉండండి. సరే నాని, మేము వెళ్ళి పడుకుంటాం అంటాడు అభి. మను, అమ్మమ్మగారు, నువ్వు కింద గదిలో పడుకో, అభి పైన తన గదికి వెళ్తాడు. అదేంటి నాని, ఇద్దరికి చెర రూమ్ ఏం అవసరం లేదు. అవసరమే, నువ్వు వెళ్ళు అంటుంది నాని అభితో. అభి గదిలో అటు ఇటు తిరుగుతూ, నాని, ఎంత పని చేశావే, కనీసం చూస్తూ అయినా పడుకునేవాడిని, ఇప్పుడు అది కూడా లేకుండా చేసావు. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉంటాడు అభి. ఐడియా, ఆ రూమ్కి పెద్ద కిటికీ ఉంది, దానిలో నుండి లోపలికి ఈజీగా వెళ్ళొచ్చు, ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటాడు. మను బెడ్పై పడుకొని ఉంటుంది. అభి లోపలికి వచ్చి మను ఎదురుగా కూర్చుని కిటికీ నుండి పడే వెలుతురులో తనని చూస్తూ ఉంటాడు. మనుకి ఎవరో ఉన్నట్టు అనిపించి లేచి అరవబోతుంటే అభి ఫాస్ట్గా తన నోరు మూసి, హనీ, నేనే బంగారం, అరవకు అంటాడు. మను అభి చెయ్యి తన నోటి మీద నుండి తీసి వెళ్ళి లైట్ వేస్తుంది. ఏంటి ఈ టైంలో వచ్చారు అంటుంది మను. బెడ్పై కూర్చొని, నిన్ను చూడాలనిపించింది, వచ్చాను. అరగంట కూడా కాలేదు నేను రూమ్లోకి వచ్చి, అప్పుడే చూడాలనిపించడం ఏంటో అంటుంది మను. అయినా ఎందుకు అలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నాను? మొదటిసారి నన్ను చూస్తున్నట్టు చూస్తున్నారు అంటుంది మను. అభి మను చేయి పట్టుకొని తన మీదకి లాక్కొని, బంగారం, నీకు నిజంగా అర్థం కావట్లేదా? మను వచ్చే నవ్వును బలవంతంగా ఆపుకొని, అర్థం కాలేదు అని తల అడ్డంగా ఊపుతుంది. ఇలా ఎలా పుట్టావే అని తల మీద కొట్టుకుంటాడు అభి. ఇప్పుడు నేనేం చేశానని మీరు తల అంత శబ్దం వచ్చేలా బాదుకుంటున్నారు అంటుంది మను. ఎవరో తలుపు కొడుతున్నారు. అమ్మో, ఇప్పుడెలా? ఎందుకే అంత టెన్షన్? నేను నీ హస్బెండ్, నాకు లైసెన్స్ కూడా ఉంది. లైసెన్సా? లైసెన్స్ ఏంటి? మను మెడలో ఉన్న మంగళసూత్రం తీసి చూపిస్తాడు. ఈ ఓవర్ యాక్షన్ ఆపి ముందు వెళ్ళి దాక్కో అంటుంది మను. అభి తలుపు పక్కన నిలబడగానే మను తలుపు తీస్తుంది. అమ్మాయి గారు, పాలండి అంటుంది మంగి. సరే, నువ్వు వెళ్ళు. ఎందుకో కంగారుగా ఉన్నట్టున్నారు. లేదు లేదు, అదేం లేదు అంటుంది మను. సరే వస్తానమ్మా అంటుంది మంగి. మను తలుపు వేసి ఊపిరి పీల్చుకుంటుంది. ఏమైంది బంగారం, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటాడు అభి. అంతా నీ వల్లే, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అంటుంది మను. నేనేం చేశాను హనీ ఇప్పుడు అని నవ్వుతాడు. ఇంక చాలు వెళ్ళు మహాప్రభో అంటుంది మను. హనీ ప్లీజే, కష్టపడి వచ్చాను నీకోసం, ఊరికే పంపిస్తావేంటే అంటాడు అభి. మరేం చెయ్యాలి, బొట్టు పెట్టి హారతి ఇవ్వాలా అంటుంది మను. దగ్గరికి వస్తూ హనీ అనగానే, అది అది ఒక 4 ముద్దులో 2 హగ్గులో ఇవ్వచ్చు కదే బంగారం అంటాడు అభి. అమ్మమ్మ గారిని పిలిస్తే ఆవిడే ఇస్తారు, ఓకేనా అంటుంది మను. రాక్షసి, వెళ్తానులే అని వెళ్ళిపోతాడు అభి.
మను ఏమైంది దీనికి, ఇక్కడికి వచ్చినప్పటి నుండి కొత్తగా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటూ అభి మాటలు తలుచుకుంటూ పడుకుంటుంది. వేకువజామున ఇద్దరు రెడీ అయి గుడికి వెళ్తారు. ఆచారి గారు, ఇదిగోండి పిల్లలు వచ్చారు, ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణ చేసి రాగానే బాబు నవగ్రహాల చుట్టూ నువ్వు ప్రదక్షిణ చేసిరా, కాశీ తీసుకెళ్ళు. ఏంటి అక్కడ ఏర్పాట్లు? ఇక్కడ పెద్ద యాగం జరగబోతుంది, అందుకే ఈ ఏర్పాట్లు. అమ్మా, నీ వల్ల జరగాల్సిన దైవ కార్యం ఒకటి ఉంది, అందుకే మీ ఇద్దరికీ ముడిపెట్టింది అమ్మ. ఎందుకు? ఇకపై జరగాల్సింది అంతా నీ చేతిలోనే ఉంది. నీ పసుపు కుంకాలకి నువ్వే రక్ష. దైవకార్యం ఆపి నీ పసుపు కుంకాలు తీసుకోవాలని ఆరాటపడుతోంది ఒక శక్తి. ఏంటి మీరు చెప్పేది? అభిప్రాయాలకు ప్రమాదం అని చెప్తున్నారా అంటుంది మను. అవును తల్లి. లేదు అంటే నా కల్లో కనిపించింది నిజమవుతుందా? అభికి ఏం జరగడానికి వీల్లేదు. అసలు ఏంటి ఇదంతా అనుకుంటుంది మను. సరైన సమయం రాగానే ఆ తల్లి నీకు అంతా తెలిసేలా చేస్తుంది. ఇప్పుడు మేము నీకు ఇంతే చెప్పగలం. నేను చెప్పినట్టు చేయి చాలు. సరే చెప్పండి, అభి కోసం నేను ఏదైనా చేస్తాను అంటుంది మను. మృత్యుంజయ హోమం, చండీ యాగం తలపెట్టాం. అవి పూర్తయితే అభి ప్రాణాలకు ఏం భయం లేదు. కానీ నువ్వు 3 రోజులు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ యాగం దగ్గర నుండి కదలకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో నేను కదలను అంటుంది మను. మను వెళ్ళి కూర్చోగానే హోమం మొదలు పెడతారు. వేద మంత్రోచ్చారణతో యాగం అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. అభి మనుని చూస్తూ కూర్చుంటాడు. ఎంతసేపు హనీ రాదేంటి అనుకుంటూ. కాశీ, ఇదంతా ఎప్పుడైపోతుంది? 3 రోజుల్లో. వాట్, 3 డేసా అంటాడు అభి. అవును. అంటే 3 డేస్ హనీ గుళ్ళోనే ఉండాల్సిందేనా అంటాడు అభి. అవును, ఈ 3 రోజులు అక్కడి నుండి కదలకూడదు, ఆహారం కూడా తీసుకోకూడదు అంటాడు కాశీ. అయినా ఈ హోమం చేసేది మీరు క్షేమంగా ఉండాలనే. వాట్ రబ్బిష్ నాన్సెన్స్ అని మను దగ్గరికి వెళ్తాడు అభి. హనీ రా వెళ్దాం అంటాడు అభి. అభి, అమ్మాయి అక్కడి నుండి కదలకూడదు. నాని, ఏంటిదంతా? అభిని పక్కకి తీసుకెళ్ళి, ఈ యాగం జరగడం చాలా అవసరం, నువ్వు ఇంటికి వెళ్ళు. అభి కోపంగా ఇంటికి వెళ్తాడు. అయ్యో, అనవసరంగా తీసుకొచ్చాను ఇక్కడికి. ఇవేం పూజలు? అయినా ఇన్ని రోజుల హనీకి ఏమవుతుందో. ఇంట్లో ఉండలేక మళ్ళీ గుడికి వెళ్తాడు అభి. 2 రోజులు యాగం నిర్విఘ్నంగా జరుగుతుంది. 3వ రోజు యాగం కొద్దిసేపట్లో ముగుస్తుంది అనగా యాగం జరిగే స్థలానికి ఒక అమ్మాయి వస్తుంది. జుట్టు విరబోసుకుని నిప్పులు కురిపించే కళ్ళతో రౌద్రంగా వస్తూనే పెద్దగా అరుస్తూ, యాగం చేస్తే వదిలేస్తా అనుకున్నావా గాయత్రి? ఈ యాగం పూర్తి కానివ్వను. నీ వంశం అంతమవ్వాల్సిందే. ఆ రూపం, మాటలు చూసి మను వణికిపోతుంది. అది నీ వల్ల కాదు, మాకు అమ్మవారి రక్షణ ఉంది. నా నుండి మీరు తప్పించుకోలేరు. ఇప్పుడే ఇదంతా బూడిద చేస్తాను అని హోమం వైపు చూస్తుంది. హోమగుండంలో నుండి మంటలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయా అన్నట్టు ఎగిసి పడుతున్నాయి. అవి ఒక్క ఉదుటున మను దగ్గరికి వెళ్ళి తనని పక్కకి లాగాలని చూస్తాడు. కానీ ఎంత లాగినా మను ఒక్క అడుగు కూడా కదలదు. మంటలు అభిని తాకేలోపు మను అభిని విసురుగా తోసేస్తుంది. మను మొహంలో మార్పుని పసిగట్టిన ఆచారి గారు, కాశీ, పసుపు నీళ్లు, బిందెలు త్వరగా తీసుకురా అంటాడు. అలాగే నిమ్మకాయల మాల, వేపమండలు కూడా. మను ఒక్కసారి బిగ్గరగా హుంకరించింది. ఆ శబ్దానికి ఆ ప్రదేశం అంతా దద్దరిల్లింది. మను ఆ హోమ జ్వాలాల మధ్యలో మహోగ్ర రూపంలో దివ్యమైన తేజస్సుతో నిలబడి ఉంది. నేత్రాలు మండుతున్న 2 సూర్యగోళాల్లా ఉన్నాయి. అందరూ ఆమె ముందు మోకరిల్లుతారు. అంతటి ఉగ్ర రూపంలో మనుని చూసి అభి షాక్ అయిపోయాడు. ఓ భద్రకాళి మాత, వచ్చావా? గుడిలోకి రానిచ్చాను కదా అని నువ్వు ఏమైనా చెయ్యగలను అనుకుంటున్నావా? నేను నా పగ మాత్రమే తీర్చుకోవాలనుకుంటున్నా. ఆ వంశం అంతం చేసి తీరుతాను. నా రక్షణలో ఉన్నారని తెలిసి కూడా నువ్వు శపథం చేస్తున్నావా? నాతోనే తలపడతావా అంటుంది మను. అవును, ఈ విషయంలో నీతో తలపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటుంది ఆ అమ్మాయి. నా అంశతోనే ఆటలాడుతున్నావు. బిగ్గరగా నవ్వుతూ, నువ్వు నన్నేం చేయలేవు, నా అంతం నీ చేతిలో లేదు అంటుంది ఆ అమ్మాయి. కోపంగా దైవ కార్యానికి అడ్డుపడుతున్నావు. జరగదు, ఏదీ నేను జరగనివ్వను. జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఈ కార్తీక పున్నమికి ప్రతిష్ట, చైత్ర పున్నమికి నీ అంతం. ఈ గాలికి ఎదురు నిలిచే శక్తి ఈ సమస్త విశ్వంలోనే లేదని పక్కనే నిలబెట్టిన త్రిశూలాన్ని తీసి ఆమె మీదికి విసిరింది. ఆ దెబ్బకి పెద్దగా వికృతంగా అరుస్తూ మాయమైపోతుంది ఆ శక్తి.
విపరీతమైన క్రోధంతో ఆ మాత చేసే హూంకారానికి దిక్కులు పిక్కటిల్లాయి. ఆచార్య గారు మాతకి శాంతి మంత్రాలు చదువుతూ మెళ్ళో నిమ్మకాయల మాల వేసి నెమ్మదిగా పసుపు నీళ్లు తల మీద కుమ్మరిస్తాడు. కాసి వేపమండలతో అమ్మవారికి విసురుతాడు. అక్కడ ఉన్న అందరూ ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంటారు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. అసలు ఆ శక్తి ఎవరో, ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.